అయిపోయింది వేయించుకోండి అని. మా దగ్గర ఉన్నప్పుడు మేము వేయించుకుంటామండి. పోతే మాకే కదా ప్రాబ్లము. కాల్స్ పోవు. మా బాధ మేము పడతాము. ఏంటిది డ్యూటీ? నన్ను నన్ను రీఛార్జ్ చేయించుకోమనడానికి నీకేం అధికారం ఉంది? నీకేం అధికారం ఉంది? నేను కంప్లైంట్ చేయన్నా? ఒక్కసారి ఫోన్ చేస్తే డ్యూటీ అండి. రోజుకు 2 సార్లు చేస్తే మాకు ఇరిటేషన్ అండి. అట్లా చేయొద్దు. ఒక నెంబర్కి ఒకసారి కాల్ పోయిందంటే వాళ్ళు వేయించుకోకపోతే ఒక లైన్ కట్ చేయాలి. మన డ్యూటీ ఇది. అది మీరు చేసుకోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? ఊకే ఫోన్ చేసి ఇది 3ఓసారి తెలుసా మాకు ఫోన్ చేయడము? ఈ ఒక్క రోజునే రీఛార్జ్ చేయించుకోండి. అది తప్పు. ఫస్ట్ మీది దీన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఒక కస్టమర్కి రీఛార్జ్ అయిపోయిందంటే ఒక్కసారి మాత్రమే కాల్ చేయాలి కానీ రోజుకి ఇన్నిసార్లు చేసి సంపదు. మా విషయాలు మాకు తెలుస్తాయి. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి మీకంటే ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది మా రీఛార్జ్ అయిపోతుంది అనేది. మా ప్రాబ్లమ్స్తో మేము చేస్తూ ఉంటే ఊకే రీఛార్జ్ చేయించుకోండి. అది మాకు తెలుసు అండి. మాకు తెలుసు. ఫోన్ మాట్లాడుతున్నాం కదా, మాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా ఇస్తున్నారా? మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మేము వేయించుకుంటాం. మేము చేయించుకోము. మా ఇష్టం అమ్మా, మా ఇష్టము. మీ బాధ ఏంది? 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయా? 200 పెట్టి చేయించుకోమంటున్నారు. నాకు ఫోన్లు ఏం చేయను. 200 ఎక్కడి నుంచి వస్తాయి నాకు? మా ఆయనని అడిగితే నీకు ఫోన్లు ఎందుకు తీయ, నీకు ఏమైనా ఫోన్లు వస్తున్నాయా చేస్తున్నాయా? సపరేట్గా నోరు మూసుకొని ఉండంటున్నారు. ఇప్పుడు ఆయనతో తిట్లు పడాలి. మీరు ఫోన్ చేసినప్పుడు మీకు సమాధానం చెప్పాలి. నేను ఉన్నప్పుడు చేయించుకుంటా, లేకపోతే లేదు. ఇంకోసారి మాత్రం కాల్ చేస్తానైతే సపరేట్గా జియో నుంచే మేము చేంజ్ అయిపోతాం. కోపం ఏందండి? కోపము మరి కోపం రాకపోతే ఏమొస్తుంది? మేము 3 months నుంచి కంప్లైంట్ చేస్తున్నాము. మాకు ఇంటర్నెట్ సిగ్నల్ వస్తలేదు. బయటికి పోయినప్పుడు కూడా పేమెంట్ చేద్దామంటే అసలు అది యాప్స్ కూడా ఓపెన్ అవుతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుందని 3 months నుంచి చెప్తుంటే చూస్తాం మేడం చూస్తాం, సారీ అని చెప్తున్నారు కానీ మా ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయరు. రీఛార్జ్ కోసం అయితే రోజు 3 సార్లు కాల్ చేస్తుంటే మాకు కోపం రాదా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నాం. ఫస్ట్ మా ప్రాబ్లమ్ని పట్టించుకుంటాం. దాని తర్వాత మీరు ఏం చెప్పినా కూడా మేము కూడా ఓపిక గింటాం.